నమస్కారం. మన దేశంలో రాష్ట్రపతి తర్వాత అత్యంత ఉన్నతమైన పదవి ఏది? చాలామందికి దీని గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. అదేనండి, ఉపరాష్ట్రపతి పదవి. ఇది కేవలం ఒక గౌరవ పదవేనా, లేక దీని వెనుక చాలా అధికారాలున్నాయా? అసలు ఈ పదవి ఎందుకంత కీలకం? ఈరోజు దాని గురించే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఈ పదవి ప్రాముఖ్యత ఏంటి, తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎలా ఎన్నికవుతారు, వాళ్ల పదవీకాలమెంత, ఎలా తొలగిస్తారు, వాళ్ల పవర్సేంటి, ఇంకా ఈ పదవికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు కూడా చూసేద్దాం. రైట్, ముందుగా అసలు మన రాజ్యాంగంలో ఈ పదవికి ఉన్న స్థానమేంటి, దీని ప్రాముఖ్యత ఎక్కడ మొదలవుతుందో ఒకసారి చూద్దాం. అవును, మన దేశంలో అధికారిక హోదా ప్రకారం చూస్తే రాష్ట్రపతి తరువాత వెంటనే వచ్చే స్థానం ఉపరాష్ట్రపతిదే. ఇది కేవలం ఓ గౌరవ పదవి మాత్రమే కాదు, కొన్ని కీలక సమయాల్లో దేశ గతిని మార్చగల శక్తియున్న పాత్ర. అసలు ఈ ఐడియా ఎక్కడ్నుంచొచ్చిందంటే, మన రాజ్యాంగ నిర్మాతలు అమెరికన్ సిస్టమ్ నుంచి స్ఫూర్తి పొందారన్నమాట. అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలాగైతే సెనెట్కు అధ్యక్షత వహిస్తారో, మన దగ్గర కూడా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కేవలం ఈ మూడు ఆర్టికల్స్లో ఈ పదవి మొత్తం స్కోప్ డిఫైన్ చేసేశారు. ఆర్టికల్ 63 ఓకే, మనకు ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి అని చెప్తోంది. ఆర్టికల్ 64 వాళ్ళ రెగ్యులర్ జాబ్ ఏంటో చెప్తోంది. ఇక ఆర్టికల్ 65 ఏమో ఎమర్జెన్సీలో వాళ్ళ రోల్ ఏంటో క్లియర్గా వివరిస్తుంది. సరే, ఇంత ముఖ్యమైన పదవికి ఎవరు అర్హులు, వాళ్లని ఎలా ఎన్నుకుంటారు, ఆ డీటెయిల్స్ చూద్దామిప్పుడు. ఈ పదవికి పోటీ చేయాలంటే ఈ 4 కండిషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ముఖ్యంగా చూడాల్సింది రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల శాసనపరమైన పాత్ర ఎంత ఇంపార్టెంటో. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది మనం నేరుగా ఓటేసి ఎన్నుకునేది కాదు. పార్లమెంట్లోని 2 సభల సభ్యులు అంటే లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ అందరూ కలిసి ఒక ఎలక్టోరల్ కాలేజ్గా ఏర్పడి వాళ్లని ఎన్నుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే మన ప్రతినిధులు మన తరపున ఓటు వేస్తారన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన తేడా ఒకటి గమనించాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తారు కదా, కాని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్లకు అవకాశం లేదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి మెయిన్ జాబ్ రాజ్యసభకు అధ్యక్షత వహించడం. ఇది పూర్తిగా కేంద్రస్థాయి బాధ్యత. అందుకే ఈ ఎన్నికను కేవలం పార్లమెంట్ సభ్యులకే పరిమితం చేశారు. సరే, ఎన్నికయ్యారు, మరి వాళ్ల టర్మ్ ఎంతకాలం ఉంటుంది? ఒకవేళ మధ్యలో వాళ్లని పదవి నుంచి తీసేయాల్సి వస్తే ఆ ప్రాసెస్ ఏంటి? వాళ్ల పదవీకాలం 5 ఏళ్లు. ఒకే వ్యక్తి ఎన్నిసార్లైనా సరే మళ్లీ ఎన్నికవ్వచ్చు, దానిపై ఎలాంటి లిమిట్ లేదు. ఇక వాళ్లకు వాళ్లే తప్పుకోవాలనుకుంటే సింపుల్గా వాళ్ల రాజీనామా లేఖను రాష్ట్రపతికి ఇస్తే సరిపోతుంది. రాష్ట్రపతిని తొలగించాలంటే పెద్ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది గదా, దాంతో పోలిస్తే ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియ చాలా సింపుల్. వాళ్లు రాజ్యసభ చైర్మన్ కాబట్టి వాళ్లను తొలగించే తీర్మానం కూడా రాజ్యసభలోనే మొదలవుతుంది. అక్కడ మెజారిటీతో పాసయ్యాక లోక్సభ దానికి ఓకే చెప్తే చాలు, అంతే. ఇప్పటిదాకా ఎన్నిక పదవీకాలం గురించి చూశాం కదా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఉపరాష్ట్రపతి అధికారాలు ఏంటి? వాళ్లు ప్రధానంగా 2 చాలా విభిన్నమైన పాత్రలను పోషిస్తారు. వాళ్ళ మొదటి రోజువారీ పాత్ర ఏంటంటే రాజ్యసభ చైర్మన్గా ఉండటం. ఇక రెండోది ఎమర్జెన్సీ రోల్. ఒకవేళ రాష్ట్రపతి పదవి అనుకోని కారణాల వల్ల, అంటే మరణం, రాజీనామా లాంటి వాటి వల్ల ఖాళీ అయితే వెంటనే ఆ బాధ్యతలు తీసుకుని తాత్కాలిక రాష్ట్రపతిగా మారిపోతారు. రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు మామూలుగా వాళ్లకు ఓటు వేసే హక్కుండదు. కాని ఎప్పుడైనా సరే ఒక బిల్లుపై ఓట్లు సమానంగా పడి టై అయ్యాయనుకోండి, అప్పుడు వాళ్ల కాస్టింగ్ ఓట్ అనేది గేమ్ చేంజర్ అవుతుంది. ఇక తాత్కాలిక రాష్ట్రపతిగా వాళ్లు మాక్సిమం 6 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉండగలరు. ఆ టైంలోనే కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరిగిపోవాలి. రైట్, ఇప్పుడు ఈ పదవికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్, ఫిగర్స్ చూద్దాం. ఇక జీతం విషయానికొస్తే ఉపరాష్ట్రపతికి నెలకు 4 లక్షల రూపాయలొస్తుంది. ఇది కాకుండా ఇంకా చాలా ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన టెక్నికల్ పాయింట్ ఉంది. అదేంటంటే వాళ్లకిచ్చే ఆ జీతం ఉపరాష్ట్రపతి అయినందుకు కాదు, రాజ్యసభ చైర్మన్గా వాళ్లు చేసే పనికి మాత్రమే ఇస్తారు. ఇదేం చూపిస్తుందంటే వాళ్ల ప్రాథమిక పాత్ర పార్లమెంటుకు సంబంధించింది అని స్పష్టంగా చెప్తుందన్నమాట. చూడండి, ఈ పదవిని ఎంతోమంది గొప్పవాళ్లు అలంకరించారు.
మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి గొప్ప తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆ తర్వాత పదవిలో ఉండగానే మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్, ఇక ఇప్పుడున్న 14వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఇలా ప్రతి ఒక్కరూ తమదేల ముద్ర వేశారు. సరే, ఇదంతా చూశాక మనందరి మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. అసలు ఈ ఉపరాష్ట్రపతి పదవి అనేది కేవలం ఒక ఉత్సవ విగ్రహం లాంటిదేనా, లేదంటే మన పాలనా వ్యవస్థలో ఇది నిజంగా ఒక కీలకమైన స్తంభమా? ఆలోచించాల్సిన విషయమే.